పక్షుల ఊరిలో కరెంటు కష్టాలు. పక్షుల గ్రామం ఈ మధ్య చాలా మారిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు, అందరూ ఊరి అరుగు మీద చేరి కబుర్లతో పాటలతో సందడి చేసేవారు. కాని ఎప్పుడైతే ఊరికి కరెంట్ అనే మాయదారి వచ్చిందో అంతా మారిపోయింది. ప్రతి ఇంట్లో రంగురంగుల టీవీలు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు, ముఖ్యంగా ప్రతి పక్షి చేతిలో ఒక మొబైల్ ఫోన్ కూడా వచ్చి చేరాయి. ఆ రోజు సాయంత్రం తుని పిచ్చుక, మహీగ్రద్ద ఇద్దరూ అరుగు మీద కూర్చొని తమ ఫోన్లు చూసుకుంటూనే మాట్లాడుకుంటున్నారు. తుని పిచ్చుక ఫోన్లో యూట్యూబ్లో వంటల వీడియో చూస్తూ, చూసారా మహిగారు, ఈ దమ్ బిర్యానీ ఎంత బాగా చేస్తున్నాడు, మనం కూడా రేపు చేద్దామా? మహీగ్రద్ద వాట్సాప్లో వచ్చిన జోక్ చూసి నవ్వుతూ, అలాగే తుని, కానీ ముందు ఈ జోక్ చూడు, మన చిచ్చుకాకి గురించి ఎవరో రాశారు, భలే ఫన్నీగా ఉంది. అవును, కానీ ఈ ఫోన్లో వచ్చాక మన ముచ్చట్లు తగ్గిపోయాయి. చూడు, అరుగు మీద మనమిద్దరమే ఉన్నాం, చోటు ఇంకా సీరియల్ని చూస్తూనే ఉండుంటుంది. నిజమే తుని, ఆ చిచ్చు అయితే దాని ఫోన్తో అదొక లోకంలో ఉంటుంది. అందరికంటే దారుణం మన చిచ్చుకాకి పరిస్థితి. చిచ్చుకాకి తన ఫోన్కు బానిసైపోయింది. పొద్దున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ తన ముఖాన్ని రకరకాల ఫిల్టర్లలో పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. చిచ్చుకాకి ఫోన్ చూసుకుంటూ, ఒరే చిన్నగా చూడరా, ఈ ఏంజల్ ఫిల్టర్లో నేను దేవకన్యలా లేను. ఈతోని పిచ్చుకకు నా అందం చూపిస్తే ఆ సూయతో ఏడ్ చేస్తుంది. అమ్మో, నువ్వు ఫిల్టర్ ఆపితే నీ అసలు రూపం చూసి మేం భయపడకుండా ఉంటాం. నాకు ఆకలేస్తుంది. ఆగరా, ఈ రీల్ అప్లోడ్ అవ్వాలి. ఈ రోజు నాకు 10 లైక్లు తక్కువ వచ్చాయి. ఈ ఊరి జనాలు నా టాలెంట్ను గుర్తించడం లేదు. అలా ఇద్దరు తమ సొంత డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయుండగా ఆ రోజు మధ్యాహ్నం ఒక పెద్ద సంఘటన జరిగింది. తుని పిచ్చుక మిక్సీలో పచ్చడి వేస్తూ ఉండగా గర్ర గర్రమని ఆగిపోయింది. బుజ్జి పిచ్చుక ఆడుతున్న గేమ్ మధ్యలోనే ఫ్రీజ్ అయిపోయింది. చిచ్చుకాకి ఫోన్ ఛార్జింగ్ పెట్టి కొత్త రీల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ప్లగ్లో లైట్ ఆగిపోయింది. ఊరంతా ఒక్కసారిగా కప్ మని కరెంటు పోయింది. వైఫై పోయింది, నాకేం ఆగిపోయింది, ఏమైంది? ఏముంది బుజ్జి, కరెంటు పోయింది, గంటలో వచ్చేస్తుందిలే, నువ్వెళ్ళి ఆ గిన్నెలు తోము. ఛీ, గంట సేపు నేనేం చేయాలి? బోర్ కొట్టుంది. ఈ కరెంట్ ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది. పక్కింట్లో నుండి చిచ్చుకాకి అరుపులు అప్పుడే మొదలయ్యాయి. అయ్యయ్యో, నా ఫోన్లో ఛార్జింగ్ 15% ఉంది. ఒరే చిన్నగా, కరెంట్ ఎందుకు పోయింది? వెళ్ళి ఫ్యూజ్ చూసిరా. ఈతోనే పిచ్చుక కావాలని మన ఫ్యూజ్ పీకేసిందేమో. నా లైకుల మీద కన్ను పడింది దానికి. అమ్మో, ఊరంతా పోయింది. ఆగు, గంటలు వస్తుంది నీ పిచ్చి కాకపోతే. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. సాయంత్రం 5 గంటలయింది, కరెంటు రాలేదు. పక్షుల గ్రామంలో అసలైన కంగారు అప్పుడు మొదలైంది. ఒక్కో ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం మొదలైంది. చోటు చిలుక కంగారుగా, అయ్యో, నా ఫోన్ ఆగిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నా ఫేవరెట్ హీరోకి ఏమైందో? అమ్మా, నా హోంవర్క్ ఫోన్లో ఉంది. ఇప్పుడు టీచర్ కొడతారు. నువ్వు నీ సీరియల్ గోల్ని ఆపు. ఓ మై గాడ్, నా పవర్ బ్యాంక్ కూడా డెడ్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో ఎలా చాట్ చేయాలి? అందరికంటే ఎక్కువగా చిచ్చుకాకి తన ఫోన్ వైపు చూస్తూ ప్రాణం పోతున్నట్టుగా విలువెలలాడింది. చిచ్చుకాకి ఫోన్ని చూస్తూ 5%, 4%, అయ్యో 3%. దేవుడా, నా రీల్స్, నా ఫాలోవర్లు వాళ్ళంతా నా కొత్త పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారే. 2%, 1% పోయింది. చిచ్చుకాకి ఫోన్ నల్లటి స్క్రీన్తో ఆగిపోయింది. అమ్మా, నా జీవితం అంధకారం అయిపోయింది అని చిచ్చుకాకి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. సూర్యుడు అస్తమించాడు. పక్షుల గ్రామం మొత్తం చిమ్మ చీకటిలో మునిగిపోయింది. ఎప్పుడూ వెలిగే వీధి దీపాలు లేవు, ఇళ్లల్లో బల్బులు లేవు. ఆ చీకటి పక్షులన్నీ భయపడిపోయాయి. అమ్మా, చీకటి, నాకేం కనపడటం లేదు. కంగారు పడకు బుజ్జి, ఇక్కడే ఉండు, దయ్యాలు రావు, కాని పాత కొవ్వెత్తి ఎక్కడ పెట్టానో వెతకాలి. చిచ్చుకాకి బయటకొచ్చి అరుస్తూ, ఎవరైనా ఉన్నారా? నాకు దారి కనబడటం లేదు. నా ఫోను ఫ్లాష్ లైట్ కూడా పని చేయడం లేదు. అయ్యో, నేను ఈ చీకట్లో ఎలా బ్రతకాలి? కనీసం నా ముఖం అద్దంలో చూసుకోవడానికి కూడా వెలుగులేదు. అందరూ తమ ఇళ్లలో నుండి భయంగా బయటకొచ్చి ఆ చిమ్మ చీకటిని చూసి నిశ్చేష్టులయ్యారు.
కరెంటు మీద ఎంతలా ఆధారపడ్డామో వాళ్లకు ఆ రోజే తెలిసింది. అప్పుడే మహిగ్రద్ద ఇంటి నుండి ఒక చిన్న వెలుతురొచ్చింది. ఆమె చేతిలో ఒక పాత దుమ్ము పట్టిన లాంతరుంది. మహిగ్రద్ద నవ్వుతూ, ఆ ఏంటి, కరెంటు పోతే జీవితం ఆగిపోయిందా? మన తాతల కాలంలో ఈ కరెంటు లేదు, అప్పుడు మనం బ్రతకలేదా? ఈ లాంతరు వెలుగు చాలదా మనకు? మహిగ్రద్ద ఆ లాంతర్ను వెలిగించింది. ఆ వెచ్చటి పసుపు రంగు వెలుగు ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆ వెలుగును చూడగానే మిగతా పక్షులకు కూడా గుర్తొచ్చింది. అవును, మా అత్తగారు వాడిన పాత లాంతరు అటక మీద ఉంది. బుజ్జి పద, మా ఇంట్లో కూడా ఒకటుంది. బన్నూరా, దానికి కిరోసిన్ ఉందో లేదో? ఛీ, ఈ పాత లాంతర్లా నా దగ్గర ఒకటుంది, కానీ దాన్ని వాడితే నా స్టేటస్ ఏమైపోవాలి? ఆ ముందు ప్రాణం కాపాడుకో చిచ్చు, నీ స్టేటస్ తర్వాత. ఒక్కొక్కరు తమ ఇళ్లలో అటకల మీద మూలక పడేసిన పాత లాంతర్లను బయటికి తీశారు. కిరోసిన్ పోసి ఒత్తులు సరిచేసి వెలిగించారు. కాసేపటికి పక్షుల గ్రామం మొత్తం ఎలక్ట్రిక్ బల్బులు కృత్రిమ కాంతికి బదులుగా లాంతర్ల స్నేహపూర్వమైన వెచ్చటి వెలుగుతో నిండిపోయింది. పిల్లలకు ఆ లాంతర్ల వెలుగు భలే వింతగా అనిపించింది. వాళ్ళు తమ నీడలతో గోడల మీద బొమ్మలు వేస్తూ షాడో పొప్పెట్ ఆట మొదలుపెట్టారు. చూడు చిన్నుగా, ఇది ఏనుగు నీడ. పోవే, ఇది కుక్కలా ఉంది. ఇదిగో చూడు, మా అమ్మ ముక్కు నీడ. ఒరేయ్, నా ముక్కునంటున్నావా? పెద్దవాళ్లకు ఇంట్లో టీవీలు లేవు, చేతిలో ఫోన్లు లేవు. ఏం చెయ్యాలో తోచక అందరూ నెమ్మదిగా ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు అరుగు మీద చేరారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అరుగు పక్షుల కబుర్లతో నిండిపోయింది. అమ్మయ్య, ఎంత ప్రశాంతంగా ఉందో! ఈ ఫోన్లు కోల లేకపోతే చెవులు ప్రశాంతంగా ఉన్నాయి. నిజమే తుని, ఈ రోజు నా సీరియల్ పోయినందుకు మొదట బాధపడ్డాను, కానీ మీ అందరితో ఇలా మాట్లాడుతుంటే ఆ సీరియల్ కంటే ఇదే బాగుందనిపిస్తోంది. ఆ సీరియల్లో అత్త కోడల గొడవే. చిచ్చుకాకి ఇంకా విసుగ్గాని, ఛే, ఈ లాంతర్ వెళ్తుల్లో నా ముఖం సరిగ్గా కనబడటం లేదు. ఈ కిరోసిన్ వాసన ఒకటి. నా రీల్స్ అన్ని ఆగిపోయాయి. నా ఫాలోవర్లు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా అందం ఈ చీకట్లో వేస్ట్ అయిపోతుంది. మహిగ్రద్ద నవ్వుతూ, ఓసిని పిచ్చి కాకి, ఆ ఫాలోవర్లు కాదు, ముందు నీ పక్కనున్న స్నేహితులను చూడు. మనం ఇలా కలిసి నవ్వుకొని ఎన్ని నెలలైందో గుర్తుందా? కరెంటు మనకు వెలిగిచ్చి మన మధ్య దూరాన్ని పెంచింది. ఈ చీకటి మళ్ళీ మనల్ని దగ్గర చేసింది. మహిగ్రద్ద పాతకాలపు కథలు చెప్పడం మొదలుపెట్టింది. చోటు చిలుక జోకులు వేసింది. తుని పిచ్చుక పాటలు పాడింది. చిచ్చుకాకి కూడా మొదట గొనిగినా కాసేపటికి ఆ కబుర్లలో పడిపోయింది. చిచ్చుకాకి గొడవ పెట్టుకుంటూ, అదేం కాదు మహి గారు, మీ కథలో హీరో చాలా తెలివి తక్కువవాడు, నాలాగా స్మార్ట్ గా లేడు. అక్కడ లాజిక్ మిస్ అయింది. అవునే చిచ్చు, నీ అంత స్మార్ట్ ఎవరూ లేరలే. మొన్న నీ ఫోన్ నీళ్ళల్లో పడేసుకున్నావు కదా, బియ్యం డబ్బాలో పెట్టావు కదా, అదెంత స్మార్టో మేం చూసాంలే. ఆ మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ళ చీకటిని కరెంటు లేదన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. పిల్లలు ఆడుతూ ఆడుతూ అక్కడే నిద్రపోయారు. పెద్దవాళ్లు ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ ఇక పడుకుందామని అనుకుంటూ ఉండగా జుమ్ అని ఒక్కసారిగా ఊర్లోకి వీధి దీపాలు, ఇళ్లలోని బల్బులు అన్నీ వెలిగాయి. కరెంటు వచ్చేసింది. ఆ కృత్రిమమైన తెల్లటి వెలుగుకు ఒక్కసారిగా అందరి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ వెచ్చటి లాంతర్ల వెలుగు ఆ హడావిడిలో తేలిపోయింది. చిచ్చుకాకి ఒక్కసారిగా నిద్రలేచి, అమ్మయ్య, కరెంట్ వచ్చింది, నా ఫోన్, నా ఛార్జింగ్ అని అరుస్తూ తన ఇంటి వైపు పరిగెత్తింది. మిగతా పక్షులు మాత్రం ఆ తెల్లటి బల్బుల వెలుగులో ఒకరి ముఖాలొకరు చూసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. చోటు చిలుక నిట్టూర్చి, అంతే, మన ముచ్చట్లు అయిపోయాయి. మళ్ళీ రేపటి నుండి నా సీరియల్ గోళం మొదలవుతుంది. తుని పిచ్చుక తన చేతిలో లాంతర్ని ఆపుతూ, నిజమే, ఈ ఎలక్ట్రిక్ బల్బుల వెలుగు కళ్ళకి కాని మనసుకి కాదు. ఈ లాంతరు వెలుగే చాలా బాగుంది కదా. నిజమే తుని, కరెంట్ వచ్చినా మనం ఈ ముచ్చట్ల వెలుగును పోగొట్టుకోకూడదు. రేపటి నుండి కరెంటు ఉన్నా లేకపోయినా రోజు సాయంత్రం 1 గంట ఫోన్లన్నీ పక్కన పడేసి ఇక్కడి లాంతర్ల వెలుగులో కలుసుకుందాం, ఏమంటారు? ఇది చాలా మంచి ఆలోచన మహిగారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. అప్పుడే తన ఫోన్కు ఛార్జింగ్ పెట్టి, నాకు 100 నోటిఫికేషన్లు వచ్చాయి అని అరుస్తూ బయటకొచ్చిన చిచ్చుకాకి కూడా, సరేలే కాని టీపా కోడీలు మాత్రం తుని తీసుకురావాలి, ఖాళీగా కూర్చోవడం నా వల్ల కాదు అని మెల్లగా ఒప్పుకుంది. ఆ విధంగా ఆ కరెంటు కష్టాలు ఆ పక్షుల గ్రామానికి మళ్లీ తమ మధ్య ఉన్న అసలైన బంధాన్ని బయటికి తీశాయి. పక్షుల గ్రామంలో
తుని పిచ్చుక ఇల్లు కొంచెం పాతది. దాని చుట్టూ ఉన్న చిన్న స్థలంలో కూరగాయలు పండించడం తునికి అలవాటు. కాని ఈ మధ్య కాలంలో ఎండలెక్కువై ఆ స్థలంలో పంట సరిగ్గా పండడం లేదు. ఒకరోజు తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటే చిచ్చుకాకి అక్కడికొచ్చింది. చిచ్చుకాకి నిట్టూర్చి, తుని, నీ పొలం చూడు, అస్సలు పంట లేదు. నా పొలం కూడా అంతే. ఈ ఎండలు మన వ్యవసాయాన్ని పాడు చేస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇక చాక్లెట్లు కొనడానికి కూడా డబ్బులు మిగలవేమో. తుని పిచ్చుక ముఖం చిన్నబుచ్చుకొని, నిజమే చిచ్చు, నాకు కూడా నష్టం వస్తుంది. అయినా వ్యవసాయం చేయకపోతే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మా బుజ్జికి శక్తి రావాలంటే చాక్లెట్లు కావాలి కదా. అమ్మా, ఈ ఎండకు పొలంలో పని చేయాలంటే చాలా కష్టం. నాకైతే ఈ పని అస్సలు నచ్చడం లేదు. శక్తి మొత్తం ఆవిరైపోతుంది. నాకు చాక్లెట్లు ఇస్తేనే శక్తి వస్తుంది. సొరకాయ తింటే కాదు. బుజ్జి, నీ తల్లి పడే కష్టం నీకు తెలియదు. వ్యవసాయం అంటే కష్టం ఉంటుంది, లేకపోతే తిండి ఎక్కడ దొరుకుతుంది? మా చిన్ను అయితే కష్టపడకుండానే తిండి తింటాడు. వాడు తిండిని గాలిలాగా తీసుకుంటాడు. తుని పిచ్చుక ఆలోచిస్తూ, ఏదో కొత్త ఆలోచన రావాలి. ఈ ఎండ నుండి పంటను ఎలా కాపాడాలి? చిచ్చు, నువ్వు కూడా ఆలోచించు. నేను ఆలోచించడమా? నేను ఆలోచిస్తే నా మెదడుకు శ్రమ ఎక్కువ. తుని, నువ్వు ఆలోచించు. నీకు తెలివి ఎక్కువ కదా. నేను గొడవలు పెట్టడానికే సమయం సరిపోతుంది. సరే, నా ఇల్లు పాతబడింది, పైకప్పు కూడా లీక్ అవుతుంది. ఈ సమస్యకి కూడా పరిష్కారం కావాలి. అదే రోజు సాయంత్రం తుని ఇంట్లో కూర్చునుండగా ఇల్లు పాతది కావడంతో ఇంటి పైకప్పు నుండి చిన్నపాటి నీరు లీక్ అవ్వడం చూసింది. తుని పిచ్చుక తనలో తాను, ఈ పాతిల్లు కూడా నాకొక సమస్యే. పాత ఇల్లు, ఎండ, నీళ్లు, ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒక పరిష్కారం ఉండాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా. తుని పైకప్పును చూస్తూ ఆలోచిస్తూ ఉండగా ఆమెకు అద్భుతమైన ఆలోచనొచ్చింది. తుని పిచ్చుక ఉత్సాహంగా బుజ్జిని కౌగిలించుకుంటూ, అమ్మా బుజ్జి, నాకొక గొప్ప ఆలోచనొచ్చింది. ఇక నుండి మనకు పంట నష్టం ఉండదు. ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. నా మెదడు పనిచేసింది. చిచ్చుకాకి కంటే ఎక్కువ పని చేసింది తెలుసా? అమ్మా, ఏంటో ఆలోచన? ఏదైనా తిండి గురించి అయితే నాకు చాలా ఇష్టం. చాక్లెట్ ఇస్తావా? ఇది తిండి గురించి కాదు, కూరగాయల గురించి. మనం మన ఇంటిపైన పంట వేద్దాం. కూరగాయలతో పాటు చాక్లెట్లు కూడా వస్తాయి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, ఇంటిపైన? అదేలేమ్మా, ఇల్లు కూలిపోదా? సొరకాయల పరువుకు పడిపోతే మనం ఎక్కడుంటాము? కూలిపోదు. మనం పాదులు వేద్దాం. ముఖ్యంగా సొరకాయలు. సొరకాయల తీగలు ఇంటిపైకి పాకితే పంటకు ఎండ తగలదు. ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. కూలిపోకుండా ఉండడానికి బలమైన కర్రలు కడతాను. ఎంత తెలివైన ఆలోచన! ఈ సమస్యకు ఈ పరిష్కారం. బుజ్జి పిచ్చుక చప్పట్లు కొడుతూ, అవును, ఇది గొప్ప ఆలోచన. మనకు రోజు సొరకాయ కూర తినొచ్చు. పాత ఇల్లు కొత్త ఇల్లులా అవుతుంది. సొరకాయతో హల్వా కూడా చేస్తావా అమ్మా? తుని పిచ్చుక వెంటనే సొరకాయ విత్తనాలు, పాదులు వేయడానికని మట్టి తీసుకొనొచ్చి ఇంటిపై వ్యవసాయం మొదలుపెట్టింది. సొరకాయ తీగల కోసం ఇంటి చుట్టూ బలమైన కర్రలతో పాకలు ఏర్పాటు చేసింది. తుని ఇంటిపైన వ్యవసాయం మొదలుపెట్టిన సంగతి ఊర్లో అందరికీ తెలిసింది. చిచ్చుకాకి, చోటు చిలుక, లూసి పావురం, మహిగ్రద్ద, కుహుబాతు అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. చిచ్చుకాకి నవ్వుతూ పొట్ట పట్టుకుని, తుని, నీకు పిచ్చి పట్టిందా? ఇంటిపైన సొరకాయలు పండిస్తావా? నీ పాత ఇల్లు కూలిపోతుంది. నీ పాత ఇల్లు కొత్త ఇల్లుగా కాదు, చరిత్రగా మారుతుంది. ఏ కూరగాయలకు ఎంత స్థలం సరిపోతుందా? చిచ్చు, నువ్వు విమర్శలు చెయ్యకు. ఇది కొత్త ప్రయత్నం. విమర్శలు చేసేవాళ్ళు విజయాలు సాధించరు. నువ్వు నిద్రపోకుండా విమర్శలు చేయడం నేర్చుకున్నావు. తుని, చిచ్చు మాట వినద్దు. ఇది గొప్ప ఆలోచన. నీకు సొరకాయలు పండితే నాకు కూడా కొన్ని విత్తనాలు ఇవ్వు. నా పొలంలో కూడా ఎండ ఎక్కువ. నేను తునికి సాయం చేస్తాను. చిచ్చు, నువ్వు గొడవ పెట్టకు. సొరకాయ బరువుకు ఇల్లు కూలిపోకుండా మనం బలమైన కర్రలతో ఆధారమిద్దాము. తుని, పని మొదలుపెట్టు. నీకేమైనా కష్టం వస్తే నేను సాయం చేస్తాను. ఈ ఆలోచన విజయవంతమైతే మన గ్రామానికి గొప్ప పేరు వస్తుంది. ఇంటిపైన వ్యవసాయం అంటే విప్లవం. మహిగారు, తుని ఇంటిపై సొరకాయలకు ప్రకటన ఇవ్వాలి. మన హోటల్లో సొరకాయ హల్వా ఫ్రీ అని చెబితే గ్రామమంతా వస్తుంది. తుని పిచ్చుక తన స్నేహితుల సహాయంతో
ఇంటిపైన పాదులు వేయడం, నీరు పోయడం మొదలుపెట్టింది. బుజ్జి పిచ్చుక ప్రతిరోజు పాదులను చూస్తూ సొరకాయలు ఎప్పుడొస్తాయా అని ఆశగా ఎదురు చూసేది. అమ్మా, ఈ సొరకాయ తిక్కలు ఇంత అల్లరి చేస్తున్నాయేంటి? ఇవి ఇల్లు మొత్తాన్ని చుట్టేస్తున్నాయి. అవి నిద్రపోకుండా రాత్రి పూట కూడా పని చేస్తున్నట్లున్నాయి. నేను వాటికి చాక్లెట్లు ఇస్తే త్వరగా పెరుగుతాయా అమ్మా? బుజ్జి, అవే తీగలు మనకు పంట ఇస్తాయి. నువ్వు వాటిని అల్లరి అనుకు. వాటికి సొరకాయలు పండించాలనే పట్టుదలుంది. వాటికి నీరు మట్టి ఇవ్వు, చాక్లెట్లు కాదు. చిచ్చుకాకి మాత్రం రోజూ వచ్చి విమర్శలు చేస్తూనే ఉండేది. తుని, నీ ఇంటిపై సొరకాయలు పెరుగుతున్నాయి. ఇప్పుడు సొరకాయల బరువుకు నీ ఇల్లు కూలిపోతే ఎక్కడుంటావు? నేను చెప్పాను కదా, ఇల్లు కూలిపోతుంది. నన్ను విమర్శలు చేయకుండా ఎలా ఉండమంటావు చెప్పు? చిచ్చు, నువ్వు విమర్శలు చేయడం మానేసి నా ఆలోచనను చూడు. నా సొరకాయల గురించి బాధపడకు. నీ విమర్శల కంటే నా ఆలోచన బలమైంది. నువ్వు ఊపిరి తీసుకునేంత శ్రమ నేను దీనికి పెట్టను. కొన్ని రోజులకే సొరకాయలు పండడం మొదలైంది. తుని ఇంటిపైన పండిన సొరకాయల్ని చూసి గ్రామమంతా ఆశ్చర్యపోయింది. సొరకాయలు పండడంతో తుని ఇంటికి ఎండ తగలక ఇల్లు కూడా చల్లగా మారింది. బుజ్జి, చూసావా, మనం విజయం సాధించాం. ఇప్పుడు మనకు సొరకాయలు ఉచితంగా దొరుకుతున్నాయి. ఇల్లు కూడా చల్లగా ఉంది. ఇకపై ఎండ మనకు శత్రువు కాదు. బుజ్జి పిచ్చుక సొరకాయ పట్టుకుని దాన్ని ముద్దు పెట్టుకుంటూ, అమ్మా, ఈ సొరకాయ చాలా పెద్దది. దీంతో 2 కూరలు, ఒక హల్వా చేయొచ్చు. ఈ సొరకాయ మనకు డబ్బులు కూడా ఇస్తుంది. నేను ఈ సొరకాయకు ఒక పేరు పెడతాను. చిచ్చుకాకి సొరకాయల్ని చూసి అసూయతో బాధపడింది. చిచ్చుకాకి నవ్వుతూ అసూయతో, తుని, నీ సొరకాయలు చూస్తే నాకు భయం వేస్తుంది. అంత పెద్ద సొరకాయల్ని కొయ్యడం నీ వల్ల అవుతుందా? నేను కొయ్యడానికి సాయం చేయను. నాకు శ్రమ అంటే భయం. తుని, నువ్వు గొప్ప పని చేశావు. ఈ ఆలోచన గ్రామానికి పాఠం. సొరకాయలు చాలా బాగా పండాయి. బుజ్జి, సొరకాయలతో ఏం చేస్తావు? మహియత్త, నేను సొరకాయలతో హల్వా చేస్తాను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఈ హల్వా చిచ్చు ఆంటీ కూడా కొంచెం ఇస్తాను. అయ్యో, నాకు హల్వా వద్దులే. నాకు సొరకాయలతో భయం. తుని, ఈ ఆలోచన నాకు కూడా నేర్పించు. నా ఇంటిపై కూడా సొరకాయలు కావాలి. తుని పిచ్చుక తన స్నేహితులకు సొరకాయల్ని పెంచుతూ ఆనందంగా గడిపింది. ఇంటిపైన వ్యవసాయం చెయ్యాలనే తుని ఆలోచన గ్రామానికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చింది. తుని పిచ్చుక ఇంటిపై పండిన సొరకాయల గురించి పక్క గ్రామాలకు కూడా తెలిసింది. ఆ సొరకాయల రుచి, పరిమాణం గురించి విని కొంతమంది పక్షులు వాటిని కొనుగోలు చేయడానికని తుని ఇంటికి వచ్చారు. ఆ రోజు చిచ్చుకాకి, లూసీ పావురం, చోటు చిలుక కూడా తుని ఇంటి దగ్గర ఉన్నారు. తుని, చూడు, పక్క గ్రామం నుండి కొత్త పక్షులొస్తున్నారు. నీ సొరకాయల గురించి విని వచ్చుంటారు. నీ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. తుని, విజయం అంటే ఇదే. ఎండను కూడా లాభంగా మార్చావు. ఇప్పుడు సొరకాయల రేటు పెంచు. ఆ డబ్బు నీకు కావాలి. చిచ్చుకాకి అసూయను దాచుకుని, తుని, నువ్వు సొరకాయల్ని నాకు సగం ధరకే ఇవ్వాలి. నువ్వు పక్క గ్రామాలకు ఎక్కువ ధరకే అమ్మో. అప్పుడు నీకు లాభం వస్తుంది. అంతలో నలుగురు కొత్త పక్షులొచ్చారు. సింబా తుని వైపు చూస్తూ ఆశ్చర్యంగా, అబ్బో, ఈ ఇంటిపైన సొరకాయల తోట వింతగా ఉంది. ఎంత బాగా పంటాయి. ఏ సొరకాయలు అమ్మేది మీరేనా? అవును, మీరేనా పక్క గ్రామం నుండి వచ్చింది? సొరకాయలు కావాలా? తుని గారు, మేము మీ సొరకాయల గురించి విన్నాము. అవి రుచిగా ఉంటాయంట. నా భోజనానికి కొన్ని కావాలి. ఒక సొరకాయ ఎంత? చిచ్చుకాకి వెంటనే ముందుకొచ్చి, ఒక్క సొరకాయ 100 రూపాయలు. అది కూడా మీకు తక్కువ. ఈ సొరకాయలు అమృతం లాంటివి. చిచ్చు, నువ్వాగు. జానుగారు, 100 రూపాయలు కాదు, నిజాయితీగా 70 రూపాయలకే ఇస్తాను. చిచ్చుని పట్టించుకోవద్దు. తుని గారు, మీ నిజాయితీ గొప్పదే. నాకైతే 10 సొరకాయలు కావాలి. నా భార్య సొరకాయ హల్వా చాలా బాగా చేస్తుంది. బుజ్జి పిచ్చుక ఆనందంగా, అమ్మా, రేణుకు హల్వా చేయడం వచ్చా? మనం పోటీ పెడతాం. సొరకాయ హల్వా పోటీ. నాకే సొరకాయలు వద్దులే, చాక్లెట్లు కావాలి. బుజ్జి ఎప్పుడు చాక్లెట్లు పంచుతోంది? తుని పిచ్చుక నవ్వుతూ, రేణుగారు, తప్పకుండా 10 సొరకాయలు ఇస్తాను. సింబా గారు, మీకెన్ని కావాలి? నాకు 5 సొరకాయలు కావాలి. మీ తెలివైన ఆలోచన మాకు కూడా పాఠం. పక్క గ్రామంలో కూడా ఇలాంటి పంటలు వేయడానికి ప్రయత్నిస్తాం. తుని, చూసావా, నీ ఆలోచన పక్క గ్రామాలకు కూడా ఉపయోగపడుతుంది. గొప్ప పని. తుని పిచ్చుక తన స్నేహితుల సహాయంతో సొరకాయలు వారికిచ్చింది. పక్క గ్రామాల నుండి వచ్చిన పక్షులు తునికి డబ్బులిచ్చి సొరకాయలు తీసుకుని ఆమె తెలివిని మెచ్చుకుంటూ వెళ్లిపోయారు. తుని పిచ్చుక తెలివిగా
ఇంటిపైన వ్యవసాయం చేసి తన సమస్యలను పరిష్కరించుకుంది. బుజ్జి పిచ్చుక ఆ సొరకాయలతో హల్వా తింటూ సంతోషంగా జీవించింది. చిచ్చుకాకి కూడా తునిని చూసి విమర్శలు మానేసి ఇంటిపైన పాదులు వెయ్యాలని నిర్ణయించుకుంది.